ఇశ్రాయేలుతో చెప్తున్నారు, మీరు ఐగుప్తు దాస్యంలో నుంచి, బానిసత్వంలో నుంచి మీరు వచ్చారు. కానీ మీరేమి వచ్చారు? బానిసత్వంలో నుంచి మీరు బయటకు వచ్చారే గానీ, మీ హృదయంలో ఇంకా ఆచారాలు నిండుకుపోయినాయి. ఐగుప్తు యొక్క ఆచారాలు, అమావాస్య అంటూ నిండిపోయింది, వారాలంటూ నిండిపోయినాయి, దినాలంటూ నిండిపోయినాయి, రోజులంటూ నిండిపోయినాయి, గడియలంటూ నిండిపోయినాయి. ఈ గడియలు దినాలు చేసింది ఎవరు అని అంటే మన ప్రభు చేశాడు. దేవుడు దేవుడు 7 దినాలు చేసి ఇవి మంచి అని చెప్పాడు, చెడ్డ అని చెప్పలా. మన దేవుడు 7 దినాలు చేసిన తర్వాత సోమవారం మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు, బుధవారం మంచిది కాదు, కేవలం గురు శుక్రవారం మాత్రమే మంచిది, మరలా శనివారం మంచిది కాదు అని చెప్పలేదు. దేవుడు సమస్త రోజులు మంచిగా ఉన్నాడు. మనం మంచోళం కాదు కాబట్టి రోజులు మంచిగా కనబడతల్లా. ఈరోజు నేను అటు వెళ్ళాను కదండి, నీ మోహం చూడడం ద్వారా జరిగిందంటావు కదండి. ఈరోజు నువ్వు సరిగ్గా ఎగ్జామ్ రాలేదు, నీ మోహం చూసాను కాబట్టి. నువ్వు చదవలేదు, నీ మోహం కదండి, నువ్వు సరిగ్గా చదివి ఏడవలా. నువ్వు సరిగ్గా చదివి ఏడ్చుంటే కానీ ఇతరుల మీద పడి ఏడవు. అదొచ్చింది ఇదొచ్చింది, అది వస్తే అయిపోద్దా? విధురాలు వస్తే అయిపోద్దా? యాక్సిడెంట్ అవుద్దా? నీకు తోలకం సరిగ్గా రాకపోతుంది కదండి. నేను ఇంట్లో కదండి, నేను ప్రభువుని నమ్ముకున్న కాడి నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఎవరన్నా, నాకు తెలిసి నా పరిజ్ఞానంలో ఎవరన్నా అలా ఆగిపోతుంటే నేనంతటా నేనే పిలిచి, అమ్మా నువ్వు ఇది ఎదురురా, నాకైతే అలవాట్లేదు కానీ ఇప్పుడురా నా ఎదురురా అనేవాడిని. నాకేమవ్వాలా, నేను బ్రతికేమన్నా. ఎదురొస్తే అవుద్దా? ఎదురొస్తే కష్టం రాదు, నష్టం రాదు, లాభం రాదు, ఏం రాదు. నువ్వు సరిగ్గా నీకు డ్రైవింగ్ వచ్చింటే నెమ్మదిగా చక్కగా వెళ్తావు. సరిగ్గా నమ్మకం లేకపోతే నువ్వేం చేస్తావంటే యాక్షన్ అవుతావు. లేకపోతే బోర్డు కింద కదండి, యెహోవా నిన్ను రక్షించును కాపాడని చెప్పి ప్లేటు కింద పెట్టుకొని నేను 140 స్పీడ్లో 50 స్పీడ్లో యెహోవా కాపాడతాను నన్ను చెప్పండి. అప్పుడు అదేనే వర్తిస్తుందా? అది వర్తించదు, అది పూటకమే. నేను యేసు ప్రభువుని నమ్మాను, యెహోవా నీ రాకపోకలు నిన్ను కాపాడని చెప్పి వెనకాల పెట్టుకొని చెప్పండి 90 స్పీడ్లో 100 స్పీడ్లో అంటే రెప్పపాటున వచ్చుచున్నావా అని పాడపడుకోవాలి. ఇదిగో దేవా ఆ పాద మస్తకం నేను పాడపడుకోవాలి. అది వ్యర్థమే. వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా నేను మార్చుకోవడానికి లేదు కదండి, వారాలకు ఇష్టం వచ్చినట్టుగా మీరు మార్చుకోవడానికి లేదు, ఎవరికి ఇష్టం మార్చుకోవడానికి లేదు. మనము జ్ఞానంతో తెలివితో ఉపయోగించాలి. దేవుడు చెప్పాడయ్యా, మీరు ఐగుప్తు దేశం నుంచి వచ్చారు కానీ ఇంకా మీరు పరిశుద్ధత అనే విషయాన్ని మీరు మర్చిపోయారు. అందుకే దేవుడు పరిశుద్ధత గురించి నొక్కి ఒక్క అని చెప్తున్నాడు, బీ హోలీ హోలీ హోలీ. దేవుడు సైన్యంలోకి అధిపతికి యెహోవా పరిశుద్ధుడు 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 అంటే ఏంటి? HOLY హోలీ హోలీ. అంతేకాని HOLI హోలీ రంగులు పూసుకుంటా కాదు అక్కడ అర్థం కదండి. ఉన్న రంగులన్నీ తీసేస్తా, నాలో ఉన్న కదండి చెడు రంగులన్నీ తీసేస్తాను అర్థం. నేను దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తాను.